ఏమో మెసేజెస్ అప్పుడోసారి ఆగుతూ ఉన్నాయి. నేను ఇవాళ తాటి బెల్లం టీ తాగిన. ఓ సూపర్ సూపర్ జశ్వంత్ తమ్ముడు, బాగుంటుందా అది? ఓకే ఓకే, అవునా? ఓకే, నెల్లూరు వరకు రోజు చికెన్ చెప్పాలి, పెడతాలే. ఓకేనా? అలాగే అలాగే అక్క. సిల్వర్ జూబ్లీయా? ఎస్ ఎస్. టీ తాగావా? తాగాను బెటా, నగేష్ బెటా, తాగాను. నువ్వు తాగావా నాన్న? జశ్వంత్ గారు, బెల్లం టీ బాగుంటుందా? బాగుంటుంది. వంట చేసావా? వంట చేయలేదు నాన్న, చెయ్యాలి. బాగుంటుంది, మస్తు ఫేమస్ విలేజ్. ఆల్ ఐటమ్స్ ఉంటాయి, స్వీట్ ఆల్ బెల్లం అంటే. మీ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ మీ లైవ్ ప్రోగ్రామ్ వలన చుట్టరికం పెరుగుతుంది, అందరూ ఆరోగ్యంగా బాగా ఉంటుంది మీ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ నేస్తమా. మేము రోజుకి 10 టైమ్స్ కొట్టుకుంటాం అక్క, మళ్ళీ 5 మినిట్స్లోనే ఒకటి అవుతాం. అలానే ఉండాలి. రాధాకృష్ణ గారు హాయ్ హాయ్ అండి. శ్రీమాత్ర నమః. శుభ సాయంత్రం మీకు, మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు. ప్లీజ్ ఫాలో ద టిప్స్. అంతే అక్క చెప్తుంది అంటున్నారు. కేరళలో కొబ్బరి నూనెతో వంట చేస్తారు, ఆరోగ్యం బాగా ఉంటుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు మంచి మనసుతో సలహా సూచనలు ఇచ్చారు. అవును కదా నేస్తమ్మా. మేము 3 or 4 డేస్కి ఒక్కసారి అయినా గొడవ పడతాము. బాగా అలుగుతాము. అలగొద్దు. అలక ఎన్ని రోజులు ఉండాలి? కాసేపే ఉండాలి. అలక అనేది కాసేపే ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే అత్తమ్మ. గొడవ తర్వాత కలిసే ప్రేమ ఎక్కువ ఉంటుంది, కానీ నాకు అంత అదృష్టం లేదు. అది అండ్ నాది బయటకి చెప్పుకోలేని సమస్య. ఓకే ఓకే, మరి చెప్పుకుంటా అన్నావు అల్లుడు. కాకపోతే నువ్వు ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసినా అన్నావు. ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి 1,00,000 రోజులు పడుతుందా? లేకపోతే ఏమన్నా జీబీ 10 GB పడుతుందా? ఎందుకు? అది 2 సెకండ్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదన్నా ఉంటే షేర్ చేసుకోవచ్చు. ఏమో, ఏమన్నా సలహా మంచిది ఉంటుందేమో. అతను ఎవరో తెలియదు నాకు నిజంగా. తెలుసా, ఇన్స్టాగ్రామ్లో ఈరోజు ఏమని పెట్టాడంటే, ఫస్ట్ హాయ్ అండి, హాయ్, మీ 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 ముఖము లక్ష్మి కళతో ఉంటుంది, మీరు చేసే రీల్స్ చాలా బాగుంటాయి అని పెట్టాడు. పెడితే నేను యాక్సెప్ట్ చేశాను మామూలుగా చేసి. థ్యాంక్ యూ అండి, మీరెవరంటే నా పేరు ఇది అనేసి తన సమస్యలు చెప్పుకుంటూ ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ 30 months బాబు ఒకడు ఉన్నాడు, 7th month బేబీ ఉందంట. వరంగల్ అంట అత్తగారు వాళ్ళది. ఆ అమ్మాయి 7th month నుంచి, పాప పుట్టిన దగ్గర నుంచి రమ్మంటే రావట్లేదంట. సైకోలాగా బిహేవ్ చేస్తుంది అనేసి అంటున్నారు. అంటే నేను ఒకటే సలహా చెప్పాను. 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అంటే అమ్మ వాళ్ళ దగ్గర గారాబంగా పెరిగిన కూతురు అమ్మ వాళ్ళను మర్చిపోవాలంటే తొందరగా మర్చిపోదు. కాబట్టి మీకు మీరుగా కొంచెం సముదాయించి తీసుకొచ్చుకోండి, ప్రేమను పంచండి, తర్వాత తన చేంజ్ అవుతుంది, నా మాట నమ్మండి అని చెప్పాను. నేను ఇచ్చిన సలహా అది. అది అందరికీ నచ్చుతుందా నచ్చదా అనేది తెలియదు. నా వరకైతే నేను ఇచ్చిన సలహా అది. ఎందుకంటే 2 పిల్లలు పుట్టిన తర్వాత కూడా పోషణ భారం అనేది వాళ్ళ తల్లిదండ్రులకు, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది అవుతుంది. ఒకవేళ తమ్ముడు మరదలు కానీ లేకపోతే అన్న వదిన ఉన్నా కూడా వాళ్ళు కూడా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ నిజంగా పెళ్లి చేసుకున్న తర్వాత పుట్టిల్లైనా ఏది ఇల్లైనా కూడా అది చుట్టరికం వరకే. చుట్టాల్లాగా వెళ్ళాలి, చుట్టాలు చూపగా వెళ్ళాలి. 3 రోజుల నాడంటే మురికి చుట్టమంట. అది సామెత తెలుసా ఎవరికన్నా? 3 రోజుల నాడు మురికి చుట్టమంట. అట్లా ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా చుట్టపు చూపు లాగానే వెళ్ళాలి, రావాలి, అంతే. వంశీ గారు, గోడ తర్వాత ప్రేమ ఎక్కువ అవుతుంది, అందుకే అలుగుతూ ఉంటాం. మీరు నిన్న మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళే ఇలా అంటారు. మేము 25 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న వాళ్ళం కూడా మేము అలాగనే. అసలు టామ్ అండ్ జెర్రీయే మేము. నిజం చెప్తున్నాను కదా, టామ్ అండ్ జెర్రీయే ఎప్పుడు. అట్లనే ఉంటాం. అలాగని సమస్యను మా పేరెంట్స్ దాకా తీసుకెళ్ళలేదు. అంతా నిజంగా చెప్తున్నాను. మా కాపురంలో ఇంతవరకు ఒక 4 పెద్ద మనుషులు వచ్చి మాకు కాపురంకి గొడవలు, అత్తగారింటికి మామగారింటికి వెళ్ళి గొడవలు తీర్చిన రోజులు లేవు మా లైఫ్లో ఇంతవరకు. మేమిద్దరం మస్తు కొట్లాడుకుంటాము. ఎప్పుడైనా గొడవ బాగా ఎక్కువైతే మా అమ్మకి చెప్తారు. ఈయన మా అమ్మకే చెప్తారు, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చెప్పారు. మా అమ్మకే చెప్పి నీ కూతురు ఇలా చేసిందని చెప్పేవాళ్ళు. అలా ఒక 2-3 టైమ్స్ జరిగింది కావచ్చు. ఈ 25 yearsలో ఓన్లీ 2 or 3 టైమ్స్ చెప్పారు కావచ్చు నా గురించి మా ఆయన. అంతకుమించి వేరే చెప్పలేదు. నేను కూడా అలాగే కాలేదు. కొందరు పిల్లలు ముందు కొట్లాట చేస్తూ ఉంటారు. కొందరు పెళ్లి చేసుకుని మగవాళ్ళకు సూచన, జీవితంలో కొంత డబ్బుతో సరుకులు కొన్ని ఇంట్లో తెచ్చిపెట్టాలి, భార్య కూడా సంతోషంగా నవ్వుతూ